సీఎం అందరికీ ముఖ్యమంత్రి, ముస్లింలకే కాదన్నారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆదాయం బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిరిసిల్లకు వెళితే కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం చేతిలో పెడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా శివారు మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలపకుండా ప్రత్యేక రంగారెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా అన్నిట్ల ధనిక జిల్లా అంటే ఇంతకుముందు ఆ గుడిగా ఉండే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అయింది. ఆడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్గా కాదు, ఈ ధనమంతా ఎక్కడ పోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గజ్వేల్, సిరిసిల్లాకు పోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తీసుకొని మన ఓఎస్సీ చేతిలో పెడతారు. మళ్ళోసారి యాద్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మీరు మా అందరు ముఖ్యమంత్రి, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఓన్లీ ముస్లిమ్స్ కాదు. అందుకే మీ ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏమైనా నిర్ణయం చేసుకున్నా మళ్ళోసారి ప్రజలు నేను ఇది రాజకీయాలు కాదు, ఎందుకంటే మేమనేది కాదు, ప్రతి పార్టీ వాళ్ళు అంటుండ్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే ఇది మంచి నిర్ణయం కాదని. మళ్ళోసారి ఆలోచించండి. మేము అడిగేది రెండు, పన్నులు కట్టేటోళ్ళను పన్నులు కట్టనోళ్ళతోటి కలపకండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అనే చేయండి, లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను శంషాబాద్, రాజేంద్ర నగర్కి ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కూడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. అప్పుడు ఏదన్నా నోట్ చేయండి. కానీ ఇప్పుడు చేస్తున్నానంటే అందరు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఇదే కాక రంగారెడ్డి జిల్లా గురించి కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. దాన్ని ఫ్యూచర్ సిటీలో కలుపుతారు, చేవెళ్ళని తీసుకొని ఫ్యూచర్ సిటీలు కలుపుతారు. చేవెళ్ళు ఎట్లున్నది, ఫ్యూచర్ సిటీ ఎట్లున్నది, ఇది ఓన్లీ అపోహలు. కానీ ఇది కూడా మా అపోహలను మీకు తెలపదలుచుకున్నాం. మీరు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని మాకు నమ్మకం. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్, జోన్స్ అన్నీ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటున్నారు. ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ళ బిల్ ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతిలో అప్పచెప్తారంట. ఎట్లా అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీని. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు.